భగవంతుడా రక్షించు తండ్రి. సోని అక్క, ఏమైందక్క? త్వరగా రా, త్వరగా రా. ఏంటి, ఏమైంది? తప్పకుండా ఏదో జరగబోతోంది. దీపం కుండి. లేదు లేదు లేదు, నువ్వేం కంగారు పడుకో. ధైర్యంగా ఉండక్క. నువ్వు 2 రోజుల నుంచి అదే పనిగా అభిప్రజ్ఞల గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తోంది. దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరు త్వరగానే వచ్చేస్తారక్క. భగవంతుడా, నా పిల్లల్ని కాపాడు తండ్రి. సరళ, ఏమైందమ్మా? పెద్దమ్మా, నీకేమీ బీపీ పెరగలేదు కదా? నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురా. అలాగే తొందరగా. లేదతయ్య, నాకేం బీపీ పెరగలేదు. నాకు తెలియదు, నాకేదో ఆందోళనగా ఉంది. నా పిల్లలకి ఏదో ప్రమాదం జరగబోతోంది అన్నట్టుగా అనిపిస్తోంది. మీరు మీరు బుల్బుల్కి ఫోన్ చేయండి. ఒకసారి తనతో మాట్లాడితే నాకు ధైర్యంగా ఉంటుంది, లేకపోతే నా ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే అలాగే చేస్తాను. ఫోన్ చేస్తున్నారుగా, మీరేం టెన్షన్ పడకండి. మీ ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. నానమ్మ, ఒక్క నిమిషం ఆగండి. పెద్దమ్మా, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. నీకెంత టెన్షన్ గా ఉందో మా అందరికి కూడా అంత టెన్షన్ గా ఉంది. మేము నీలాగే ఏమైనా బిహేవ్ చేస్తున్నామా? ఎందుకంటే మీలో ఎవరు తనకి తల్లి కాదు కాబట్టి, నేను తన తల్లిని కాబట్టి నాకేదైతే అనిపిస్తోందో అది మీకు ఎవరికి అనిపించకపోవచ్చు. తనకి ఏ మాత్రం కష్టం కలిగినా అప్పుడు నా గుండెలో ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది. అది నీకిప్పుడు అర్థం కాదు. నువ్వు తల్లివైనప్పుడు అది నీకు తెలుస్తుంది. నేను అర్థం చేసుకోగలను. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాను కదా, మా అమ్మ కంటే ఎక్కువ నేను నిన్నే అమ్మని అనుకున్నాను. నీ ప్రతి బాధని, ప్రతి నొప్పిని నేను అర్థం చేసుకోగలను. నీకు తెలుసా, అదంతా నేను నీకు కేవలం ధైర్యం చెప్పడానికి అంటున్నాను. అందుకే లోపల నేను కూడా ఏడుస్తున్నాను కదా. ప్రజ్ఞక్క బావగారు చాలా త్వరగా వచ్చేస్తారని నా మనసు చెప్తోంది. కానీ నీకేమైనా అయిందంటే అప్పుడు మేమంతా ఏం కావాలి? నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటకు వెళ్ళి దారి చూస్తాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను బయటకు వెళ్ళి దారి కోసం చూస్తున్నా, నువ్వు ఇక్కడే ఉండు. మీరు బానే ఉన్నారుగా? ఫుగి, అయ్యో, మీ చెయ్యి. ఇప్పుడు ఇక ప్రయోజనం లేదు. మనం ఇక్కడి నుంచి బయటపడలేము. ఫుగి, నేను అంత త్వరగా ఓటమి నొప్పుకునేవాడిని కాను. ఇక్కడి నుంచి బయటపడే దారి వెతికి తీరుతాను నేను. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. కానీ మీరు వద్దు. ప్రేమ కలిసి జీవించడానికి కారణం అవుతుంది, కానీ కలిసి జీవించడం జరగనప్పుడు ప్రేమ ఎందుకు కలిగినిచ్చావు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.